ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు సరికొత్త రచ్చ మొదలైంది. ఈసారి టార్గెట్ పొలిటికల్ లీడర్లు కాదు, టాలీవుడ్ పాపులర్ యాంకర్ రష్మి గౌతమ్. నిరసన పేరుతో మూగజీవులను హింసిస్తారా అని ప్రశ్నించినందుకు రష్మిపై వైసీపీ సోషల్ మీడియా సైన్యం యుద్ధం ప్రకటించింది. మహిళ అనే విచక్షణ లేకుండా బూతులతో రెచ్చిపోవటం మాత్రమే కాకుండా ఏకంగా వైసీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలు కూడా రంగంలోకి దిగి వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళింది వ్యవహారం. అసలు తిరుపతి నిరసనలో ఏం జరిగింది? రష్మిని టార్గెట్ చేస్తూ ప్రదీప్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటి? వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్కు రష్మి ఇచ్చిన ఆ మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా తిరుపతిలో వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. ఒక ఆటోను ఎడ్ల బండిపై ఎక్కించి దానిపై మరికొందరు మనుషులు కూడా కూర్చొని ఊరేగింపు చేశారు. ఈ విజువల్స్ చూసిన జంతు ప్రేమికురాలు రష్మి తీవ్రంగా చలించిపోయారు. ఆ ఎద్దు పడిన వేదన మీకు 1000 రెట్లు తగలాలి అంటూ పెటా ఇండియాకు ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. అంతే, వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా రష్మిపై విరుచుకుపడ్డాయి. రష్మిని జనసేన జెండా కప్పుకోమని పనికి మాలిన నాగబాబు చెప్పినట్లు చేస్తున్నామని అత్యంత జుగుప్సాకరంగా దూషించడం మొదలుపెట్టారు. ఈ రచ్చలోకి వైసీపీ ఎన్ఆర్ఐ విభాగం కార్యదర్శి డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చారు. మీరు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎద్దులు బరువు లాగటం కొత్తేమీ కాదు. రాజకీయ నేతలను విమర్శించే ముందు క్లారిటీతో మాట్లాడండి, మిమ్మల్ని మీరు అపహాస్యం చేసుకోకండి అంటూ రష్మికి వార్నింగ్ మెసేజ్ ఇచ్చారు. వృద్ధాశ్రమాల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదని, వాదనలో పస ఉండాలని హితవు పలికారు ఆయన. దీంతో ఈ వివాదం మరి కాస్త ముదిరింది. ఇంతమంది అటాక్ చేస్తున్నా రష్మి ఏమాత్రం తగ్గలేదు. వైసీపీ నేతలకు తనదైన శైలిలో చురకలు అంటించారు. ముందు ఆ ఎద్దు ముక్కుకు ఉన్న తాడును విప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. అవి ఎంత అసౌకర్యాన్ని అనుభవిస్తాయో మీకు తెలుసా అని నిలదీశారు. ప్రచారానికి వాడుకున్నప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవటం మన బాధ్యత. కేవలం ఒక పూట తిండి పెడితే సరిపోదని కౌంటర్ ఇచ్చారు ఆమె. నాకు ఎలాంటి రాజకీయ ఆకాంక్షలు లేవు, జంతు సంక్షేమం కోసం పనిచేయటమే నాకు సంతోషం అంటూ తన స్టాండ్ ఏమిటో స్పష్టంగా చెప్పేశారు రష్మి. మూగజీవుల పట్ల హింసను ప్రశ్నించినందుకు రష్మిని బూతులతో వేధించడాన్ని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేని అంశాన్ని కూడా రాజకీయం చేస్తూ ఒక మహిళపై సోషల్ మీడియాలో దాడి చేయటం వైసీపీ సంస్కృతికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. రష్మి ధైర్యానికి మద్దతుగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. పెటా ఇండియా, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని రష్మి డిమాండ్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్. ఒక సామాజిక అంశాన్ని ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలకు దిగటం ఎంతవరకు సమంజసం? రష్మి చేసిన దాంట్లో తప్పేముంది? మూగజీవుల వేదనను ప్రశ్నించడం నేరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో రష్మికి మద్దతుగా నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేక ఇంకా ముదురుతుందా అనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్.